వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ9. I'm నీలిమ. గిగ్ వర్కర్స్ తో తెలంగాణ సీఎం సమావేశం. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జ్. ప్రోటోకాల్ వివాదాలతో ఫస్ట్ సెగ్మెంట్. తెలంగాణ పాలిటిక్స్ లో ఎంటర్ అవుదాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్లు, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్న నేపథ్యంలో సీఎం వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం రేవంత్ కు గిగ్ వర్కర్లు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా బెంగాల్కు చెందిన నాయకురాలు దీపా దాస్ మున్షిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. తెలంగాణతో పాటు ఆమెకు కేరళ, లక్షద్వీప్ బాధ్యతలు కూడా అప్పగించింది. ఇన్నాళ్లు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాకరేకు గోవా, డమన్, డయ్యూ బాధ్యతలు కేటాయించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ పివి ఘాట్లో పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. పివి సేవల్ని స్మరించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు నివాళి అర్పించారు. పివి దేశానికి ఎనలేని సేవలందించారన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఢిల్లీలో జరిగిన పివి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయన్ను దేశానికి ప్రధాని చేసిన ఘనత కాంగ్రెస్ కి దక్కుతుందన్నారు. దేశానికి వన్నె తెచ్చిన నేత పివి నరసింహారావు అని కొనియాడారు కేటీఆర్. అప్పుల్లో కూరుకుపోయిన దేశాన్ని గాడిన పెట్టారన్నారు. ప్రభుత్వాలు ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. పీవీని కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. పీవీపై బీఆర్ఎస్ నేతలకు ప్రేమ లేదన్నారు. పీవీని కేవలం రాజకీయం కోసమే బీఆర్ఎస్ వాడుకుందని విమర్శించారు. పీవీ ఘాట్లో నివాళి అర్పించారు ఈటెల రాజేందర్. నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మంత్రి కొండా సురేఖ అన్నారు. శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. శ్వేతపత్రం విడుదల చేయడం కాదు, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని సురేఖ అన్నారు. కమిషన్ల కోసమే కట్టడాలు కట్టారని సురేఖ ఆరోపించారు. జనగామలో నిర్వహించిన క్రిస్మస్ కానుకల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ముకొస్తున్నారని ఆరోపిస్తూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కలెక్టర్ ఛాంబర్లో నిరసనకు దిగారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. మధు యాష్కి గౌడ్తో పాటు కార్పొరేటర్లు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు, ఇతర ముఖ్య నేతలు మీటింగ్ కి హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు తుమ్మల. కడప జిల్లా పర్యటనలో సీఎం బాబుతో పీకే భేటీ. ఎన్నికల ఏర్పాట్లపై కొనసాగిన ఈసీ సమీక్ష. ఈ వార్తలతో కూడిన ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. కడప జిల్లాలో 3 రోజుల పర్యటన సందర్భంగా సీఎం జగన్ గోపవరంలో ఏర్పాటు చేసిన సెంచరీ ఫ్లై ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. కడపలో ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, అంబేద్కర్ సర్కిల్ ను ప్రారంభించారు. దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. రిమ్స్ లో వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. భారత్ లో అనేక రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లిలోని బాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఇద్దరు సమావేశమయ్యారు. హైదరాబాద్ నుండి ఒకే విమానంలో విజయవాడ ఎయిర్పోర్ట్ కొచ్చి అక్కడి నుండి ఒకే వాహనంలో పీకే, నారా లోకేష్ చంద్రబాబు నివాసానికి వచ్చారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పీకే పనిచేశారు. బాబు పీకే భేటీపై జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శించారు. మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేయగలడని ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. పీకే, లోకేష్ ఫోటో ట్యాగ్ చేశారు. ఎంతమంది పీకేలు వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరన్నారు. గతంలో పీకేని చంద్రబాబు, లోకేష్ విమర్శించిన విషయం అంబటి ప్రస్తావించారు. వైసీపీలో కొనసాగుతున్న అభ్యర్థుల మార్పుపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులను మార్చి విజయం సాధించడం అంత సులువు కాదని తేల్చి చెప్పారు. తెలంగాణలో జరిగింది ఏపీలో జరగాలని లేదని విశ్లేషించారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయంతో ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకుంటోందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మరోవైపు జగన్ను ఓడించాలంటే టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే మంచి ఫలితం వస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. బీజేపీతో తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని తెలిపారు. ఇండియా కూటమిలోకి రావాలని టీడీపీని ఆహ్వానించారు. బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు ఓటు వేయరని నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం 2వ రోజు కూడా సమీక్ష నిర్వహించింది. విజయవాడ నోవోటెల్ హోటల్లో ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో ఈసీ బృందం సమావేశమైంది. సీఎస్, డీజీపీ సహా ఎన్నికల విధులలో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర అధికారులతోనూ ఈసీ బృందం భేటీ అయింది. ఓటర్ల జాబితాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారికి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై వైసీపీ, టీడీపీ నాయకులు సీఈసీ బృందానికి పోటాపోటీగా ఫిర్యాదు చేశారు. వైసీపీ తరపున జోగి రమేష్, పేర్ని నాని, అబ్బయ్య చౌదరి, టీడీపీ తరపున వర్ల రామయ్య, బోండా ఉమా, పయ్యావుల కేశవ్ ఈసీ బృందాన్ని కలిశారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్ నియమితులయ్యారు. ఏపీతో పాటు ఆయన అండమాన్ నికోబార్ దీవులకు ఇన్ఛార్జిగా ఉన్నారు. మాణికం ఠాగూర్ గతంలో తెలంగాణకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. మంత్రి జోగి రమేష్ కు పెడన టికెట్ మళ్లీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ముఖ్య వైసీపీ నేతలు పెడనలో సమావేశమయ్యారు. మచిలీపట్నం ఎంపీ టికెట్ బాలశౌరికి మళ్లీ ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. వీరికి టికెట్ ఇవ్వకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని నాయకులు తీర్మానం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆ వేడుకల్ని ముక్కోటి కాంతుల సెగ్మెంట్ లో ఇప్పుడు చూద్దాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం భక్తజన సందరంగా మారింది. అర్ధరాత్రి 1:45 నుంచే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఏకాదశి సందర్భంగా స్వర్ణరథంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చాడు. నేటి నుండి 10 రోజుల పాటు తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సప్తగిరీశుడిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ దర్శించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేష్, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ శ్రీనివాసుని కోరుకున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆమె హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీనివాసుని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తమిళనాడులో శ్రీరంగనాథుడు కొలువుతీరిన శ్రీరంగంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. శ్రీరంగంలో పరంపదా వాసాల్ ప్రారంభ ఘట్టం చూసేందుకు అంతా ఎదురు చూశారు. శ్రీరంగంలో 22 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ముచ్చింతల్లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీరామనగరం ముక్కోటి ఏకాదశి శోభతో వెలిగిపోతోంది. చిన్నజీయర్ స్వామి ఉత్తర ద్వార తలుపులు తెరిచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. హంసవాహన సేవతో భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను తెలిపారు. వైకుంఠ ఏకాదశి పూజల్లో మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. ముచ్చింతల్ క్షేత్రంలో 108 వైష్ణవ దివ్య దేశాలు కొలువై ఉండటంతో వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సంగారెడ్డిలోని వైకుంఠపురంలోని వెంకటేశ్వర స్వామి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. పల్లకి సేవలో పాల్గొన్నారు ఆయన. మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా చూడాలని స్వామివారిని కోరుకున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యదేవుని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తొలి దర్శనం చేసుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. సత్యదేవుడి ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అన్నవరం వచ్చారు. బీజేపీ పదాధికారుల మీటింగ్, కర్ణాటకలో హిజాబ్ హీట్, జమ్మూ కశ్మీర్లో ఉగ్ర కలకలం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. హిజాబ్ ను నిషేధిస్తూ గతంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకా తాము వెనక్కి తీసుకోలేదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధంపై తాము ఆలోచన చేస్తున్నామని వివరణిచ్చారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. లోక్సభలో కలకలం సృష్టించిన ఘటనలో 6వ నిందితుడైన మహేష్ కుమావత్ పోలీసుల కస్టడీని ఢిల్లీ కోర్టు మరో 11 రోజులు పొడిగించింది. డిసెంబర్ 15న ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కుమావత్ ను ప్రశ్నించడం అవసరమన్న ఢిల్లీ పోలీసుల వాదనను న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంది. పూర్తి మెజార్టీతో మధ్యప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ చేసిన అన్నూపూర్ బీజేపీ రామ్దాస్ పూరి కోరికను మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీర్చారు. స్వయంగా రామ్దాస్ ఇంటికి వెళ్లి ఆయన కాళ్లకు షూ తొడిగారు. కొత్త షూ ధరించిన బీజేపీ చౌహాన్ కు సాష్టాంగ ప్రమాణం చేశారు. జమ్మూలోని సరిహద్దుల నుండి భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. మొత్తం 4 ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో 2 మరణించారు. మరో 2 పాక్లోకి తిరిగి పారిపోయారు. వీరు భారత్లోకి చొరబడేందుకు వీలుగా సైన్యం దృష్టి మళ్లించేందుకు పాక్ తన సైనిక పోస్టు తగలబెట్టుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నాగపట్టణంలోని నాగోర్ దర్గాను సందర్శించారు. దర్గా నిర్వాహకులు గవర్నర్ కు శాలువాలు కప్పి స్వాగతం పలికారు.
ఏటా నాగోర్ దర్గాలో 14 రోజుల పాటు జరిగే కందూరు ఉర్సు వేడుకల్లో రవి పాల్గొన్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో సమాజ్వాదీ పార్టీ నిర్వహించిన కవి సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో కవులు పాల్గొన్నారు. ఎస్పీ నేతలు శివపాల్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ ఈ సదస్సుకు హాజరై కవులను సన్మానించారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి పెరుగుతూ ఉండడంతో ఎక్కడికక్కడ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయి. పంజాబ్లోని అమృత్సర్లోని ఆసుపత్రిలో రోగులకు బెడ్స్ సిద్ధం చేశారు. బీజేపీ కౌన్సిలర్పై మర్డర్ అటెంప్ట్ ఆరోపణలు. జిల్లాలో నకిలీ పురుగు మందుల బ్యాచ్. అనంతపురంలో ఘోర ప్రమాదం. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలను ఇప్పుడు చూద్దాం. అంగన్వాడీల నిరసనల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ పరిణామం ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనల్ని అణిచివేయటం దుర్మార్గమన్నారు. నాడు అంగన్వాడీల కష్టాన్ని, సేవలను తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. అన్ని మతాలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుంది అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తన నియోజకవర్గం హుస్నాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1000 మంది క్రైస్తవులకు దుస్తులు అందించారు పొన్నం. కాకినాడ సిటీ వ్యాపారస్తులపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు పెట్రోల్ బంక్ యజమాని రామకృష్ణ. తన బంకుపై దాడి చేసి 6 లక్షల నగదు, 5000 లీటర్ల పెట్రోల్, 6000 లీటర్ల డీజిల్ దొంగిలించారని కంప్లైంట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మర్డర్ అటెంప్ట్ కలకలం సృష్టిస్తోంది. ప్రేమ వ్యవహారంలో తలదూచిన బీజేపీ కౌన్సిలర్ రఘుపతి యువకుడిని చంపించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. వంశీ బైక్ పై వెళ్తుండగా జీప్ తో ఢీకొట్టారు నిందితులు. త్రుటిలో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హత్య కోసం 15 లక్షల రూపాయల డీల్ చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ పురుగు మందులు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నాసిరకం మందులతో రైతుల్ని నిండా ముంచుతున్నారు. మహదేవ్పూర్లో నకిలీ మందుల్ని స్వాధీనం చేసుకున్నారు వ్యవసాయ అధికారులు. నరసింహారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ నిర్ధారణ తరువాతే అమ్మాయిల్ని సస్పెండ్ చేశామన్నారు కేయూవీసీ తాటికొండ రమేష్. 81 మంది విద్యార్థినులను వారం పాటు సస్పెండ్ చేశామన్నారు. ర్యాగింగ్ కు పాల్పడితే ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఒకే విధంగా చర్యలుంటాయని హెచ్చరించారు వీసీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక సహకార సంఘాన్ని ఏపీకి చెందిన 13 జిల్లాల డీసీసీబీ చైర్మన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. రైతులకు రుణాలు ఇవ్వటమే కాకుండా వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్, ఎరువులు, విత్తనాల అమ్మకంతో సొసైటీ ఆదర్శంగా నిలుస్తోంది. భద్రాద్రి రామయ్యకు ఓ దాత భారీ కానుక అందించారు. 45 లక్షల విలువ గల 109 బంగారు తులసి దళాలను కానుకగా ఇచ్చారు కోయంబత్తూరుకు చెందిన బాలాజీ శారద. హైదరాబాద్ ఆసుపత్రిలో అగ్నికీలలు. మా వ్యూహం మాకుంది అంటున్న ఆర్జీవీ. మంచుతో మురిసిపోతున్న హిమాచల్. మెట్రో సెగ్మెంట్ లో ఈ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ అత్తాపూర్లోని అంకురా హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. మంటను వెంటనే గుర్తించి ఫైర్ డిపార్ట్మెంట్ కి అలర్ట్ చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఆసుపత్రి తెలిపింది. ఆసుపత్రి పై అంతస్తులో ఏర్పాటు చేసిన హోర్డింగ్లకు మంటలంటుకొని అవి క్రమంగా మిగిలిన ఫ్లోర్లకి వ్యాపించాయి. వ్యూహం సినిమాని అడ్డుకునేందుకు చాలా మంది ప్రయత్నించారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. ఈ నెల 27 వరకు సినిమా రిలీజ్ చేయొద్దని కోర్టు ఆదేశించిందని తెలిపారు. 29న తమ సినిమా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కోర్టుకు తమ తరపు న్యాయవాదులు వివరణిస్తారని తెలిపారు. విజయవాడలో జరిగిన వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో ఒకటైన మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మహా హెచ్డి ప్లస్ ఓపీసీ 53, మహా హెచ్డి ప్లస్ పీపీసీ పేర్లతో 2 కొత్త బ్రాండ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అధిక శక్తి, త్వరితగతి సెట్టింగ్ సామర్థ్యం, మన్నిక కలిగిన ఈ సిమెంట్లు నిర్మాణ రంగంలో విప్లవాత్మక ఉత్పత్తులని మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అక్కడ నిత్యం రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా సరయూ నదీ తీరంలో హారతి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానించిందని పేర్కొంటూ బీజేపీ శ్రేణులు కోల్కతాలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారు బారులు తీరడంతో తమిళనాడులోని కృష్ణగిరి టోల్ గేట్ దగ్గర వాహనాలు క్యూ కట్టాయి. వందల సంఖ్యలో కార్లు టోల్ గేట్ దగ్గర నిలిచిపోయాయి. బీహార్ విహార్ కుంవర్ సింగ్ విశ్వవిద్యాలయ సెనేట్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు జరిపిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ యువ మోర్చా కార్యకర్తలపై పోలీసుల దాడులు నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. బారికేడ్లను తొలగించేందుకు వారు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు.
హిమాచల్ సందర్శనకు వచ్చిన పర్యాటకులకు అక్కడ కురుస్తున్న మంచు సంతోషం కలిగిస్తోంది. రోహ్తాంగ్, అటల్ టన్నెల్ దగ్గర మంచును సందర్శకులు చూసి మురిసిపోతున్నారు.